ఆచుమాచులా ఉండాల్సింది, కానీ తోడు నీడగా ఉంటేనే కళ్యాణం సార్థకం. లేని దారిలో మిగిలే జీవితం నిర్దిష్టం. చరణం అబ్బాయిల అలవాట్లు, అమ్మాయిల కోరికలు, బిడ్డల ఆశలు, యువతలు తాపత్రయాలు. ఒత్తిడికి తాగితే లివర్ చెడిపోతుంది, పొగ తాగితే ఊపిరితిత్తులు పోతాయి, పాడవుతాయి. శరీరమే తోడు, చివరికి కాళ్ళు చేతులే ఆశ. ఏదైనా కావాలి అంటే ఉండాలి ఆరోగ్య ఆశ. అలానే ఊహించిందేనా 7 అడుగుల బంధం, 7 జన్మలు అన్నది మాయే అయిపోతుందా వెంటనే? తప్పున వాళ్ళు పని మనుషులు పెట్టుకుంటారు, కానీ హృదయ స్పర్శ చూసేవారెవరు? గ్యారంటీ ఎవరు? 10 ఏళ్ల నమ్మకానికి నాటకమో దోపిడీగా మారవచ్చు. నిశ్చింత ముసలితనం అంటే కలే అనిపించవచ్చు. కాంట్రాక్టర్ ఉద్యోగాల మాటున జీతాలు తక్కువే, ఖర్చులు గరిష్టం. మారిపోతున్న జీవన శైలికి ఆరోగ్యం అని సంపదే పరమార్థం. పిల్లల కోసం తపనగా పడ్డవాళ్ళం, వాళ్ళ భవిష్యత్తు కోసం పరిచిన వాళ్ళం. ఇప్పుడు మన కోసం ఎవరు అన్న ప్రశ్నే మిగిలింది. శరీరం లేకపోతే ప్రేమ అర్థమే కోల్పోయింది. తాత్విక ముగింపు, నీ శరీరం నీ ఆస్తి, దాన్ని కాపాడుకోండి. ఆశలు కోరికలు మితంగా ఉంచుకోండి. అత్యాశ దుబారా పోలికలు అన్నీ అవే మానవ సంబంధాల పతనానికి కారణమవుతాయి. ఉన్నంతలో ఉండండి, బహుళ ఖర్చులు వద్దు. శాంతంగా పంచుకునే ప్రేమే పరమార్థ బంధం. తగినంత ఆరోగ్యంతో జీవితం సాగితే ఆకలిలోను ఆనందం, తక్కువలోను తృప్తి. డబ్బున్న వాళ్ళు పని మనుషులు పెట్టుకుంటారు, కానీ హృదయ స్పర్శ చూసేవారెవరు? గ్యారంటీ ఎవరు? 10 ఏళ్ల నమ్మకానికి నాటకము దోపిడీగా మారవచ్చు. నిశ్చింత ముసలితనం అంటే